హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. దేవుని చెయ్యి మనిషికి తోడు అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిస్సెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పాపిని నేను తండ్రి, పాప ఊపిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. భూమిలో రాజు యేసే, నా వృద్ధిలో శాంతి క్రీస్తే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. కీర్తన 17వ వచనం. ఆసాపు కీర్తన 17వ వచనం. నీ కుడి చెయ్యి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలముందును కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానమును తండ్రి ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యాన్ని ధ్యానించుతుండగా మాకు తండ్రి మా ఆధ్యాత్మికంగా మమ్మల్ని మరింతగా బలపరచమని మా ప్రవీణ యేసుక్రీస్తు పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని చెయ్యి కుడి చెయ్యి మనుషునికి తోడుగాను, నీ కొరకై ఏర్పరచుకొనిన ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి విశ్వాసులకు ఆయన తోడుగా ఉంటుంది. ఆయన బలము తోడు నిత్యము ఉంటుంది. రక్షకుడైన యేసు చేతికి మనం అప్పగించుకోవాలి. మన జీవితాలను యేసు చేతికి అప్పగించుకుంటే కలుగు ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మొదటిగా మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము చూస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నన్ను భయపడకుము. యోహాను భక్తుడు పద్మాసు దీపమున పరవశుడై ఆత్మపరవశుడై ఉండగా దేవుని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోగా ప్రభు కుడి చేతిని ఇచ్చి యోహాన్ను బలపరిచాడు. భయపడకము అని బలపరిచాడు. యోహాను యేసును రొమ్మును ఆనుకొని ఉండేవాడు. యేసుక్రీస్తు శిలువ యాగంలో శిలువకు దగ్గరగా ఉన్నాడు. ఆ సమయమున యేసుప్రభు వారు యోహానికి ఒక బాధ్యతను కూడా అప్పగించారు. మనము యేసయ్యకు దగ్గరగా ఉంటే, దగ్గరగా జీవిస్తే మన జీవితంలో భయాన్ని తొలగిస్తాడు, అభయాన్ని ఇస్తాడు. పడిపోయినటువంటి స్థితిలో నుండి అనారోగ్యం వలన, ఇతర సమస్యలు, ఆర్థిక సమస్య, ఎన్నో సమస్యలు అనేది మానవునికి ఉంటాయి. ఎన్నో సమస్యల నుండి మనల్ని తన చేతితో లేవనెత్తే శక్తిమంతుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. రెండవదిగా 1వ పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. బీ హంబుల్. తన్ను తాను హెచ్చించుకోకూడదు, తను తాను తగ్గించుకోవాలి. అందుకే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకొనువాడు ప్రతి వాడును తగ్గించుకొను, తన్ను తాను హెచ్చించుకొనువాడు హెచ్చింపబడునని ప్రభువు చెప్పింది. ఇక్కడ ప్రభువు దీనులేడల కృప చూపించేటటువంటి వాడు. మనం ఆయన బలిష్టమైన చేతిలో దీన మనస్కులై ఉండాలి. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. వితౌట్ గాడ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. కాబట్టి దేవుడు లేకుండా మనము ఏమీ సాధించలేము. సమస్తమును ఆయనకే సాధ్యం. మూడవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మొదటిగా క్రీస్తుని విశ్వసించి మారు మనస్సు నుండి సొంత రక్షకునిగా అంగీకరించాలి. మన జీవితంలో మన జీవితాన్ని మనము ప్రభు చేతికి అప్పగించాలి. వాక్యానుసారంగా జీవించాలి. క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, నిత్య జీవము ఎన్నటికీ నశించిపోదు, మరియు ఆయన చేతిలో నుండి ఎవ్వరూ అపహరింపరు. అందుకే రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, కావున దేవుని చేతికి మన జీవితాలను అప్పగించుకుంటే ఆయన మనల్ని బలపరచును, హెచ్చించును, భద్రపరచును. కాబట్టి అట్టి కృపా దీవెన మనకు దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక.